అనర్హత వేటు వేయండి, సుప్రీం తీర్పు ప్రకారం చర్యలు తీసుకోండి. స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి పత్రం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించాలి. చేతిలో రాజ్యాంగంతో రాహుల్ ఫోజులు, బయట వెన్ను తట్టి ప్రోత్సాహకాలు, పోలీసులతో ఎమ్మెల్యేలకు బెదిరింపులు. స్పీకర్ కలిసిన అనంతరం కేటీఆర్. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కలిసి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిన్న గడ్డం ప్రసాద్ గారిని, స్పీకర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ఆధ్వర్యంలో కలిశారు. దీనికి హరీష్ రావు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ రెడ్డి దాదాపు ఇప్పుడు స్పీకర్ గారి దగ్గరికి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి అని ఎవరెవరైతే ఇక్కడికి వేయంలో దీంట్లో కూడా మారేటోళ్ళు ఉన్నారు. ఈ దొంగలను కూడా నమ్మే ప్రసక్తే లేదు. ఇట్లా పోతాను అట్లా మారుతాను అంటే చూడండి, వీళ్ళు అధికారం లేకపోతే, అధికారంలో ఉండకపోతే నిద్ర పడతలేదు వీళ్ళకు. ఒక టర్మ్ కూడా ఆపుకోలేరా మీ ఉత్సాహ? ఒక్క టర్ము, 5 సంవత్సరాలు మీకు అధికార పార్టీలు 5 సంవత్సరాలు లేకపోతే నిద్ర పడతలేదా? అంటే మీ బతుకులు ఎందుకు? మీరు ప్రజల కోసం, ప్రజలను బాగుపరచడానికి వచ్చిందా, లేకపోతే మీ ఆస్తులు, మీ కబ్జాలు, మీ అవినీతి వీటిని కాపాడుకోవడానికి మీరు రాజకీయాలకు వచ్చిందా? అర్థమైతలేదా? ఇక స్పీకర్ గారు ఏమన్నారంటే, మొన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పార్టీ ఫిరాయింపులను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అన్నారు. చాలా గొప్ప మాట అది. ఒక అధికార పార్టీకి సంబంధించిన స్పీకరే, ఎందుకంటే వాళ్ళ పార్టీ తరపునే గెలిచిన ఎమ్మెల్యే. కాబట్టి స్పీకర్ గారు గొప్ప మాట అన్నారు, కానీ ఆయన పనితనం అంత గొప్పగా లేదు. మొన్న గౌడన్నలను తాడి చెట్టు ఎక్కించి 1-2 గంటల పాటు అక్కడ చిట్చాట్ చేస్తాడు వాళ్ళతోటి. హలో ఎల్లో టీషర్ట్ బ్రదర్, నీ టీషర్ట్ బాగున్నది. అక్కడ స్పీకర్ గారు ఉన్నారు. అది వికృత చేష్టలు, రాచరికమైన చేష్టలు. మొన్న గౌడన్నలను చెట్టు ఎక్కించి 2 గంటలు ఉంచింది కదా, వీళ్ళందరినీ చెట్టు ఎక్కించి ఒక 2 గంటలు ఉంచండి ఉండే. అట్లా ఉంచితే అప్పుడు తొంట్లు గుంజుకచ్చు కొడకలకు. ఇంత వికృత చేష్టలా? కతాయి పనమా ఇది? సరదా ఆటలా ఇది? గౌడ్స్కి సేఫ్టీ కిట్స్ ఇచ్చినావు, అక్కడ సేఫ్టీ కిట్స్ ఇచ్చి వెళ్ళిపోవాలి నువ్వు. ఆ సేఫ్టీ కిట్స్ నీకు పనిచేస్తానా లేదా వాళ్ళు ఎక్కినప్పుడు చూసుకుంటారు, కానీ నీ పైశాచికతనానికి ఎక్కిపిచ్చి కూర్చుంటివి కింద. నువ్వు 1 గంట సేపు ఎక్కనుంటివి అక్కడికి. అప్పుడు తెలిసేది నీకు ఆ బాధ, ఆ అవమానం. ఇక స్పీకర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఖచ్చితంగా పార్టీ, మీరే చెప్పింది కదా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవలసిందే, ఈ ఫిరాయింపులకు నేను తీవ్రమైన వ్యతిరేకం అన్నారు కదా. మరి నిజంగా మీ చేతుల్లోనే ఉన్నది పవర్. మీరు గిట్ల సంతకం పెడితే ఎక్కడో అక్కడ మళ్ళా వచ్చి జనాల కాళ్ళు మొక్కి తప్పైంది, మేము ఆ పార్టీ మారము అని అంటారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళా వెనకకొస్తే బీఆర్ఎస్ పార్టీ మరింత గట్టిగా కొట్లాడే అవకాశం ఉంటుంది సమస్యల మీద. ఒక మనిషిని డైరెక్ట్ చంపకుండా ఓసారి ఏలు నరికేసి, ఓసారి కాలు నరికేసి, ఓసారి నడుము నరికేసి, ఇట్లా మనిషి పోరాడలేని స్థితికి తీసుకొస్తాను. అలాగే ప్రతిపక్ష హోదా మనము బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ సమస్యల మీద కొట్లాడే శక్తి లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేను రోజుకొక్కరిని కొనేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి స్పీకర్ గారు, మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో అయితే నేను పార్టీ ఫిరాయింపులకు, ఎమ్మెల్యేల ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అన్నారో ఆ విధంగానే ఆ 10 మందిపై మీరు అనర్హత వేటేయాలి. వాళ్ళు మళ్ళా ప్రజాక్షేత్రంలోకి రావాలి. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ నిబద్ధతను, వాళ్ళ సంసారిస్తానాన్ని నిరూపించుకోవాలి. దొంగలు ఖచ్చితంగా ఆ దొంగలను విడిచిపెట్టుడే లేదు, వాళ్ళ తాట తీసుడే. కొడుకులు ఎవల పార్టీ నుండి గెలిచి ఎవల పార్టీలో కొరుకుతానరా మీరు? ఒక్క 5 సంవత్సరాలు తట్టుకోలేకపోతానరా మీరు? దొంగలారా!